అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రజా సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, బహుజన సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, అందరం ఈరోజు డిమాండ్ చేసేది ఏంటంటే ఈ సామాజిక తెలంగాణలో బడుగు బలహీన అణగారిన వర్గాల కోసం, బహుజన వర్గాల కోసం, ఇక్కడ ఉన్న భూమి కోసం, ముక్తి కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన బీసీ మహనీయుల యొక్క ఆశయాలను, ఆలోచనలు ప్రజల్లోకి తెలియజేయడం కోసం ఈరోజు మేము వాళ్ళ యొక్క జయంతులను నిర్వహించడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా ఈరోజు తెలంగాణ రాబిన్హుడ్గా ఈరోజు ప్రజల యొక్క హృదయాల్లో చిరస్మరణీయుడిగా ఉన్న పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనేసి, అట్లాగే ట్యాంక్ బండిపై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేసి, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి పుస్తకాల్లో అందించాలని, అది మాత్రమే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాకి పండుగ సాయన్న జిల్లాగా పేరు పెట్టాలని, అది మాత్రమే కాకుండా పండుగ సాయన్న పేరుతోటి ఒక యూనివర్సిటీని కూడా నెలకొల్పాలనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా అది మాత్రమే కాకుండా ఈరోజు బహుజన వీరుల యొక్క, లేదంటే బీసీ వీరుల యొక్క, లేదంటే బడుగు బలహీన అణగారిన వర్గాల యొక్క వీరుల చరిత్రలను ఈరోజు సినిమా ఇండస్ట్రీ తప్పుడు దారిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హరిహర వీరమల్లు అనే సినిమాతోటి ఒక చరిత్రలో కానీ, పురాణాల్లో కానీ, జానపదాల్లో కానీ లేని ఒక కల్పిత పాత్రను తీసుకొచ్చి పండుగ సాయన్న చరిత్రను, పండుగ సాయన్న యొక్క జీవిత చరిత్రను, ఆయన యొక్క పోరాటాన్ని, ఆయన యొక్క వీరత్వాన్ని ఆధారంగా చేసుకొని హరిహర వీరమల్లు అనే ఒక చిత్రాన్ని నిర్మించడం జరుగుతుంది. అందులో ఒక కల్పిత పాత్రగా పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అనే పేరుతోటి నటిస్తున్నారు. మేము సినిమా ఇండస్ట్రీ కూడా ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు అట్లాగే హరిహర వీరమల్లు సినిమా టీము కానీ, లేదంటే ఆ చిత్ర యూనిట్ కానీ ఒకటే తెలియజేస్తున్నాం. మీరు కావున పండుగ సాయన్న తెలంగాణ రాబిన్హుడ్గా, ప్రజలందరి ప్రజావీరుడిగా పేరు పొందిన పండుగ సాయన్న యొక్క చరిత్రను వక్రీకరించి మీరు కల్పిత పాత్రగా హరిహర వీరమల్లు అని అట్లాగే ముందుకు తీసుకెళ్తే తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీకు మరీ ఒకటే విషయం చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు గౌరవమే, కానీ మీరు ఎట్లయితే ఈ మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఓట్లు కావాలి, మేమందరం కలిసి మీ ఎంటర్టైన్మెంట్ కోసం మీ సినిమా చూస్తే మీకు డబ్బులు కావాలి, కమర్షియల్గా మా అందరి సపోర్ట్ మీకు కావాలి, కానీ మా చరిత్రలు కానీ, మా వీరుల యొక్క త్యాగాలు కానీ మీకు అవసరం లేదని మేము అడుగుతున్నాం. ఈరోజు హరిహర వీరమల్లు అనే సినిమాకు పండుగ సాయన్న చరిత్రతో కానీ ముడిపడి ఉండి ఒకవేళ కానీ మీరు చిత్రాన్ని నిర్మిస్తే ఖచ్చితంగా చెప్తున్నాం, మా అసోసియేషన్ ముట్టడి చేస్తాం. సినిమా మేము ఖచ్చితంగా నిర్మాతను కానీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వదిలే ప్రసక్తి ఉండదు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి తెలుగు చలనచిత్రం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, హరిహర వీరమల్లు టీం కానీ మళ్ళీ ఒక్కసారి దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మా వీరుల యొక్క చరిత్రను తప్పుడుగా చిత్రీకరించి మా వీరుల యొక్క ఆలోచనలు, ఆదర్శాలను, ఆశయాలను మీరు కమర్షియల్గా మార్చుకుంటే మాత్రం దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఖబర్దార్ చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా హరిహర వీరమల్లు అని ఇప్పటికే మాకు చాలా సోర్స్ వచ్చింది, చాలా వెబ్సైట్లలో, చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా తెలంగాణ రాబిన్హుడ్గా ఉన్న పండుగ సాయన్న చరిత్రనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అనే పేరుతో తీస్తున్నారనేసి కూడా చాలా క్లియర్ కట్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పటికి కూడా మేము ట్రైలర్ వరకు వెయిట్ చేస్తాం. ట్రైలర్లో కూడా ఒకవేళ మా హరిహర వీరమల్లు అనే పేరుతోటి అట్లాగే మా పండుగ సాయన్న చరిత్ర కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రైలర్ రిలీజ్ అయిన రెండో రోజే మా అసోసియేషన్ ముట్టడి చేయడంతో పాటు అట్లాగే సినిమా ఇండస్ట్రీని మేము ఖచ్చితంగా టీంను, లేదంటే చిత్ర యూనిట్ని హైకోర్టుకి ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుందనేసి మేము చిత్ర యూనిట్కి మేము ఖచ్చితంగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం. బీసీ సంఘాల తరపున, బహుజన సంఘాల తరపున, లేదంటే కుల సంఘాల తరపున, ప్రజా సంఘాల తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఒకవేళ సినిమా తీసేటట్టయితే మా తెలంగాణ రాబిన్హుడ్ పండుగ సాయన్న పేరుతోటి సినిమా తీస్తే మాకు ఎట్లాంటి అభ్యంతరాలు లేవు. కానీ చరిత్రను వక్రించాలని చూస్తే మాత్రం ఖబర్దార్ తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క ఏదో చిత్ర యూనిట్ హరిహర వీరమల్లు టీంగా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా తప్పిదాలు ఉంటే కూడా మీరు సరి చేసుకోవాల్సిన అవసరం అనేసి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఏదైతే మేము పండుగ సాయన్న కావచ్చు, మా బీసీ వర్గాలకు కావచ్చు, మా బలహీన వర్గాలకు కావచ్చు, ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని నెరవేర్చి వాటిని ప్రభుత్వం ప్రజాపాలనకు అడుగులు వేయాలనేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.